ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషవాణి. చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షంగా కృష్ణ పరమాత్ముడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర చాలా హుషారితనం, చాలా బాజీ మాటలు. పిల్లలకు వస్తుంటే పిల్లల బుద్ధి, ముసలులకు వస్తుంటే ముసలుల బుద్ధి, వయసులకు వస్తుంటే వయసుల బుద్ధి, ఏ తరికలకు వస్తుంటే అదే తరిక మాట్లాడతారు. చాలా హుషారితనంతో నడుస్తారు. ఎవరికి భయపడరు, ఎవరి మాట కూడా వింటారు కానీ అది చెయ్యరు, మీకు నచ్చింది చేస్తారు. కృష్ణ పరమాత్మ లాంటి గుణం, చాలా మంచి బుద్ధి, మంచి జ్ఞానం. ఎప్పుడు మీ ధ్యానమంతా ఇంటి దిక్కు, ఇల్లు పైకి తేవాలి. నలుగురి ఇల్లు ఒక లెక్క అయితే మా ఇల్లు ఒక లెక్క అయిపోతుంది. అలా కావద్దు. మనము కష్టపడాలి, 4 రాళ్ళు సంపాదించుకొని ఇంట్లో వెనుక పెట్టాలి. మనం పైకి రావాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి. నలుగురు లెక్క వాడుక బాధపడ్డాడు, ఏదొక నష్టపోయిండు, వాడుక మోసం పోయిండు, అలా నేను పోవద్దు. నలుగురు మోసం పోయినట్టు మనం అట్లా పోవద్దు. మా పెద్దల గుడిక పేరు సంపాదించిన వాళ్ళు మేము గుడిక పేరు సంపాదించుకోవాలి, వాళ్ళ పేరు నిలబడిపోయాలని ఇలాంటి మంచి కోరికలు మదిలోపడి పెట్టుకుంటారు. మీ మనసులో ఏదైనా చెడు ఉంటే అప్పుడే వదిలిపెడతారు. మంచి మాటలు మదిలోపడి పెట్టుకుంటారు, చెడు మాటలు ఆడనే వదిలిపెడతారు. పట్టించుకోరు అది మీరు. మీకు మీ జ్యోతిష్యం చెప్పాలంటే మాత్రం ఏదన్నా కొత్త వస్తువులు కనిపించిందంటే అది మీకు కొనాలని అనిపిస్తుంది, తీసుకోవాలనిపిస్తుంది. ఇంతవరకు ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి రాజభవనం అంటే రాజయోగం చాలా ఇష్టం. వార్డ్ నంబర్ అన్నా కావచ్చు, సర్పంచ్ అన్నా కావచ్చు, ఏదైనా కానీ ఈ ఫస్ట్ నుంచి పడితే లాస్ట్ వరకు ఉంది. నీ ప్రాప్తి లోపల ఏదో రావచ్చు. రాజయోగం మీకు చాలా ఇష్టం. కొన్ని రోజుల తర్వాత రాజకీయంలో మాత్రమే పక్కా దిగేది ఉంది. రాజకీయంలో అది లెక్కుతారు. కానీ నలుగురంటే మీకు ఇష్టం, మీరంటే నలుగురికి ఇష్టం. అందరికీ మీరు ప్రేమతోనే తీసుకుంటారు. అందరు మీ మాట వింటారు. వాళ్ళకి మీరు మోసం చేయరు, మీకు వాళ్ళు మోసం చేయరు. నమ్మి నడుస్తారు. నడిచిన వాళ్ళకి కూడా మీరు నమ్మే ఉంటారు. అది బాగుంది. ఇంట్లో అయినా బయట అయినా మీకు చాలా ఇజ్జత్ ఉంది. ఎట్లా ఇజ్జత్ పెట్టుకుంటారంటే మీరు వాళ్ళకు ప్రేమతోన మాట్లాడి, ప్రేమతోన అందరికి దగ్గరని చూసుకుంటారు. ఏమన్నా అటు ఇటు మాట్లాడితే, ఉల్టపల్ట మాట్లాడితే అది కాదనైనా అదంతా పక్కకి పెట్టండి. అది ఉల్టపల్ట అట్లా మాట్లాడవద్దు. నీటిగా నడవాలి, నీటిగా ఉండాలనేది. ఇలాంటి మాటలు మీరు చాలా మధురంగా మంచిగా మాట్లాడతారు. ఎవరికి మోసం చేయరు, ఎవరికి దగా చేయరు. కానీ ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం కొంచెం కోపం ఎక్కువ. వచ్చిందంటే కోపం ఎట్లా తేలుకొండి, ఎట్లా కొండి కొడితే ఎట్లా భయంకరంగా మంటలు వేస్తుందో అలా మాట్లాడతారు. ఇష్టంగా పటాపట మాట్లాడతారు. కొంచెం కోపం ఎక్కువ. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంట్లో ఏదైనా పని అనుకున్నారంటే అది చేసేదాకా వదిలిపెట్టారు. చేద్దాం, మీరైతే ఏదో పని చేయాలనుకున్నా కానీ పక్కా చేస్తారు. ముందు పెద్దలకు ఒప్పిస్తారు, అమ్మ నాయనకు ఒప్పిస్తారు, అవతాతలకు ఒప్పిస్తారు, బాంధుబలంగా ఒప్పిస్తారు, అందరికి ఒప్పిస్తారు. ఒప్పించి మీరు పని చేస్తారు. అంటే జాబ్ అన్నా కావచ్చు, మ్యారేజ్ అయినా కావచ్చు, పెళ్ళైనా, ఏదైనా కానీ మీకు నచ్చింది మీరు పెద్దలకు అందరికీ ఒప్పించే చేస్తారు. మీరు తొందరగా పోయి ఎక్కడో పోయి చేసుకుని వచ్చి పెద్దల ముందు వచ్చి నిలబడతారు. నేను ఇట్లా చేసినా అట్లా చేసినామని అట్లా ఒప్పియ్యరు. ఏదైనా కానీ ఒప్పించే పని చేస్తారు. నలుగురికి ఒప్పాలి, మనం చేయాలన్నట్టు మీకు ఇష్టం ఉంటుంది. అలాగే జరుగుతుంది. మీ జ్యోతిష్యం మాత్రం చాలా మంచిగా కలిసి వస్తుంది. రాజయోగం ముందల చాలా బాగుంది. ఏ పని చేసినా మీకు లాభం ఉన్నది. ఈసారి మీరు పైమెట్టు లెక్కేది ఉంది, ఓడిది లేదు. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. గవ్వలు సరిగా కరెక్ట్ 8 గవ్వలు పడ్డాయి. చాలా మంచి గవ్వలు పడ్డాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది, లాభం అంతే ఉంది, లుక్సాన్ అంతే ఉంది, మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది. అన్నీ కలిసి నడిచే టైం వచ్చింది. మీరు తొందరపడకుండా నిదానం చేయండి. చాలా మంచి కలిసి వస్తుంది. మరి మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.